నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. నేడు ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచం మొత్తం కుగ్రామంగా మారిపోతుంది. కార్పొరేట్ రంగం రోజురోజుకు విస్తరిస్తుంది. ఆ రంగంలో పనిచేసే వారిలో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువ గుర్తింపు పొందుతున్నారు. కేవలం పురుషులతో పోటీ పడ్డమే కాదు, వారికన్నా ఉద్యోగ బాధ్యతల్ని మెరుగ్గా నిర్వహిస్తున్నారు. కేవలం చిన్న ఉద్యోగిగా చేరి కొద్ది కాలంలోనే ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు. పదోన్నతులు పొందడంతో పాటు ఎక్కువ జీతాన్ని కూడా తీసుకుంటున్నారు. అంటే పురుషుల కన్నా పట్టుదలతో, నిబద్ధతతో, క్రమశిక్షణతో మహిళలు పనిచేస్తున్నారని ఇట్టే తెలిసిపోతుంది. దీని వెనుక స్త్రీలలోని కష్టపడే తత్వం, సంస్థ బాధ్యతతో మెలగడం, ఇతరులతో కలిసి పనిచేసే విధానం, సృజనాత్మకత ఉన్నాయని అర్థమవుతుంది. కార్పొరేట్ రంగంలో పనిచేసే స్త్రీల సాధక బాధకాల గురించి మరింత చర్చించుకునే ముందు ఈ కార్యక్రమం చూసేద్దాం. నమస్కారం. మనసుకి ఆనందాన్ని, శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన యోగామృతం కార్యక్రమంలో ఎస్ఆర్ నగర్ లో ఉన్న కైవల్య యోగా సెంటర్ లో ఉన్నామండి. మనతో పాటు యోగా ఎక్స్పర్ట్ కిరణ్మయి గారు ఉన్నారు. మరి కిరణ్మయి గారు ఈ రోజు యోగాకు సంబంధించి మనకి ఏం నేర్పించబోతున్నారో తెలుసుకుందాం. నమస్కారం కిరణ్మయి గారు. నమస్తే అండి. కిరణ్మయి గారు, ఎప్పటికప్పుడు యోగాకి సంబంధించి చక్కటి ఆసనాలు మీరు మాకు నేర్పిస్తూ ఉంటారు. మరి ఈ రోజు మా సకల కోసం ఏం నేర్పించబోతున్నారు? ఇవాళ మనం బోర్లా పడుకునే ప్రోన్ పోస్టర్స్ నేర్చుకున్నామండి. సర్పాసనం ఒకటి, బేకాసనం. ఓకే, సో సర్పాసనం, బేకాసనం అది బోర్లా పడుకొని చేస్తారు. బోర్లా పడుకొని చేస్తారు. ఏంటి దీని వల్ల బెనిఫిట్ అండి? సర్పాసనం వల్ల ఏంటి అంటే భుజంగాసన పోస్టర్స్ లోనే ఒక భాగం అన్నమాట అండి. వేరియేషన్స్ ఉంటాయి. ఓకే, సో దీనికి ఇది రెండు చేతులు వెనక్కి తీసుకుని బాగా స్ట్రెచ్ చేస్తూ తల ఛాతి పైకి లేపుతాం. దానివల్ల ఏంటంటే రౌండెడ్ షోల్డర్స్ ఉన్నా, పోస్టరల్ కరెక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా సెట్ చేసుకోవడానికి, బ్యాక్ ప్రాబ్లమ్స్ కి, ముఖ్యంగా మెడ నొప్పి, అప్పర్ బ్యాక్ ఏమన్నా పెయిన్ ఉంటే అటువంటి వాళ్ళకి, ఫ్రోజన్ షోల్డర్ కి, లంగ్ కెపాసిటీ పెంచుకుంటూ డీప్ బ్రీదింగ్స్ తీసుకోవడానికి ఉపయోగపడేవి. అలా అది కాకుండా అబ్డామినల్ ఆర్గాన్స్ అవి కూడా చక్కగా మసాజ్ అవుతూ డైజెస్టివ్ డిజార్డర్స్ కి కానీ, ఇండైజెషన్, కాన్స్టిపేషన్ అటువంటి ప్రాబ్లమ్స్ కి, అలాగే మెన్స్ట్రల్ డిజార్డర్స్ కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది ఎవరైనా చేయొచ్చా, చేయకునే వాళ్ళు ఉంటారండి? అంటే ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం కొంచెం బ్రీతింగ్ తో పాటుగా చేస్తే బెటర్, హోల్డింగ్స్ కాకుండా. మిగిలిన వాళ్ళందరూ చేయొచ్చు. సో ఈ రెండు అంటే మీరు ఈ రోజు నేర్పించబోయే రెండు ఆసనాల బెనిఫిట్స్ సేమ్ లేదు? బేకాసనం మళ్ళీ వేరు. బేకాసనం అంటే ఫ్రాగ్ పోస్చర్ అని అర్థం. దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఈ ఆసనం నేర్చుకుంటారు. ఓకేనా? ఏంటి ఆసనం ఇప్పుడు చెప్పండి? సర్పాసనం. సర్పాసనం. ఓకే, మరి ఎలా చేయాలో చూపిస్తారా? తప్పకుండా. ఇప్పుడు మనం సర్పాసనం చేద్దాం. ముందు నేను చేస్తాను, ప్రశాంతి చూసిందో చేద్దరుగా. ఇది బోర్లా పడుకునే ఆసనం. నెమ్మదిగా బోర్లా పడుకుని పాదాలు రెండు దగ్గరగా తీసుకుని, రెండు చేతులు వీపు మీదకి తీసుకొని ఇంటర్లాక్ చేసి, చేతులు వీలైతే ఇలా పెట్టుకోండి, లేదంటే అరచేతులు వెనక్కి తిప్పండి, స్ట్రెచ్ చేయాలి కాబట్టి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తలను ఛాతీని పైకి లేపుతూ, చేతులు వీలైనంత పైకి వెనక్కి స్ట్రెచ్ చేయండి. మోచేతులు వంగకుండా సాధారణ శ్వాసతో ఉండాలి. ఎక్సేల్ డౌన్. శ్వాస వదులుతూ నిదానంగా కిందకి. ఈ విధంగా చేయాలి ప్రశాంతి. నెమ్మదిగా బోర్లా పడుకోండి. గడ్డం నేల మీద ఉంచండి, పాదాలు దగ్గరగా. రెండు చేతులు వీపు మీద తీసుకోండి, చేతుల నుండి ఇంటర్లాక్ చేసుకోండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తలను ఛాతీని వీలైనంత పైకి లేపండి. చేతులు బాగా స్ట్రెచ్ చేయండి పైకి. సాధారణ శ్వాసతో కళ్ళు మూసుకుని ఉండడానికి ప్రయత్నించండి. శ్వాస వదులుతూ నిదానంగా తల ఛాతీ కిందకి, చేతులు రెండు రిలీజ్ చేసి, రెండు చేతులు తల మీదుగా పైకి తీసుకోండి. ముగ్గురు నేల మీద ఉంచుతూ పాదాలు దగ్గరికి పెట్టి అధవాసనలో విశ్రాంతి తీసుకోండి. సో ఇది సర్పాసనం. సర్పాసనం లైక్ పామ్ పోస్చర్. ఓకే, సో నెక్స్ట్ ఆసనం ఏం నేర్పించబోతుంది? నెక్స్ట్ బేకాసనం నేర్చుకుందాం. బేకాసనం ఏంటి? బేకం అంటే మండుకం అని అర్థం. ఫ్రాగ్, కప్పలాగా. సో ఇది మనము ధనురాసనం ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎపిసోడ్స్ నేర్చుకున్నాము. అలాగే కాకపోతే ఇది బాగా కిందకి ప్రెస్ చేస్తూ స్ట్రెచ్ చేస్తాం అన్నమాట. ఈ బేకాసనం కూడా బోర్లా పడుకుని చేసే ఆసనం. అవునండి. ఓకే, సో ఈ ఆసనం ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు?
సివియర్ గా నీ ప్రాబ్లమ్స్ ఉంటే బాగా ప్రెస్ చేయకుండా చేయొచ్చు. Okay. అండ్ హైపర్ టెన్షన్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా మాత్రం బ్రీతింగ్ అబ్జర్వ్ చేసుకుంటూ కాషియస్ గా చేయాలి. అందరూ చేయొచ్చు, కాకపోతే బీ కాషియస్. సో ఇది సెట్ అంటే ఈ రెండు ఒకేసారి చేయాలి అంటే అలా ఏం లేదండి. బోర్లా పడుకునే ఆసనాలు ఏదైతే ఫార్వర్డ్ బెండింగ్ ఉంటుందో దాని తర్వాత మనం బ్యాక్వర్డ్ బెండింగ్ చేస్తాం. Okay. సర్పాసన తర్వాత శలభాసనం లేకపోతే బేకాసనం, ఈ రెండు చేసుకోవచ్చు. ఒక సెట్ లాగా ఇవి చేసుకోవచ్చు. ఓకే, సో మరి ఈ ఆసనం ఎలా చేస్తారో చూపిస్తారండి? చేద్దాం. ఓకే, మనము ఇదివరకు సర్పాసనం చేసాము, ఇప్పుడు బేకాసనం చేద్దాం. ఒకసారి చూడండి ప్రశాంతి, తర్వాత చేద్దరు. కానీ మళ్ళీ ఇది కూడా బోర్లా పడుకుని చేసేదే. నెమ్మదిగా బోర్లా పడుకుని 2 కాళ్ళను మడత పెట్టి 2 అరచేతులు మీ పాదాల వేళ్ల దగ్గర ఉంచండి. శ్వాస తీసుకుంటూ కొంచెం మీ బటక్స్ పక్కగా వచ్చేలా హిప్స్ పక్కగా చూసుకోండి కాళ్ళని. శ్వాస తీసుకుంటూ తల ఛాతీ పైకి లేపి కాళ్ళని మీ మడవల్ని యాంకిల్స్ ని బాగా కిందకి ప్రెస్ చేయడానికి ప్రయత్నించండి. సాధారణ శ్వాసతో ఉండాలి ఇక్కడ. నెమ్మదిగా శ్వాస వదులుతూ దించేసి కాళ్ళని 2 స్ట్రెచ్ చేసి విశ్రాంతి తీసుకోవాలి. నెమ్మది బోర్లా పడుకుని చేద్దాము ప్రశాంతి. మీరు కూడా పడుకోండి. 2 కాళ్ళు మడత పెట్టండి. మోకాళ్ళ నుంచి 2 అరచేతులు కాలు వేళ్ళ మీద ఉంచండి. కొంచెం హిప్స్ పక్కగా తీసుకోండి. కాళ్ళని డివైడ్ చేస్తూ శ్వాస తీసుకుంటూ తల ఛాతీ పైకి లేపి నెమ్మదిగా మీ హీల్స్ ని యాంకిల్స్ ని నేలకు టచ్ చేయడానికి ప్రయత్నించండి. ఆ కిందకి స్ట్రెచ్ చేస్తూ ఉండండి. ఎల్బోస్ బెండ్ అవుతూ ఉండాలి. నార్మల్ బ్రీతింగ్ తోటి మీ దృష్టి నెమ్మదిగా యాంకిల్స్ మీదకి, హీల్స్ మీదకి, నీస్ మీదకి తీసుకెళ్ళండి. ఎక్సేల్ డౌన్. రిలీజ్ యువర్ హ్యాండ్స్. చేతులు తీసేసి పాదాల ముందు చాపుకోండి. నెమ్మదిగా మకర ఆసనంలో విశ్రాంతి తీసుకోండి. కాళ్ళ మధ్య గ్యాప్ తీసుకోండి. 2 అడుగులు. కుడి చేయి ఎడమ భుజం మీద, ఎడమ చేయి కుడి భుజం మీద. కాలు మడవలు వేళ్లకు నేలకు తాకే విధంగా కాలు మడవలు లోపల తీసుకోండి ప్రశాంతి. వేళ్ళు బయటకి. మీ శ్వాస సాధారణ స్థితికి వచ్చేంత వరకు కూడా విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మనం చేసింది బేకాసనం. అవునండి. సో దీనికి కూడా సేమ్ మనం సర్పాసనం ఎలా మెయింటైన్ చేయాలో ఫుడ్ అనేది ఆ టైమింగ్స్ మెయింటైన్ చేస్తే అంతే. ఏ ప్రాక్టీసెస్ చేసినా కూడా అదే టైమింగ్స్. ఓకే, ఫైన్. సో ఈ రోజు మాకు 2 ఆసనాలు నేర్పించారు. సో 2 కూడా సెట్ లాగా మనం చేయాలి. ఒకటి తర్వాత ఒకటి చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. రోజుకి ఒకటి చేసుకోవచ్చు. మినిమం ఎంత సెట్ చేస్తే మంచిది? మన ప్రాక్టీషనర్ సాధన బట్టి ఉంటుందండి. మినిమం 10 to 15 seconds చేయాలి. అలా చేయలేకపోతున్నామంటే రౌండ్స్ పెంచుకుంటూ ఉండాలి బ్రీతింగ్ తో పాటు. అలా ప్రాక్టీస్ చేస్తూ 1 minute వరకు అట్లా ఉంటే చాలా మంచిది. సో ఈ రోజు మా సకులందరికీ చక్కటి 2 ఆసనాలు నేర్పించారు. ఒకటి సర్పాసనం, ఇంకోటి బేకాసనం. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి అండ్ చాలా ఈజీగా కూడా నేర్పించారు. అంటే ఈ నీ పెయిన్స్ అనేవి చాలా మందికి ఉంటాయి, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అనేవి, చాలా బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి. సో దీనికి సొల్యూషన్ ఏంటి అంటే ఈ 2 ఆసనాలు అనేసి చాలా ఈజీ మెథడ్లో మాకు చూపించారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయండి. సో ఇలాంటి ఆసనాలు ఇంకా ముందు కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మీ నుండి. ధన్యవాదాలు. కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల గురించి ఆయా సంస్థల యజమానులు కొన్ని నిజాలు చెబుతున్నారు. అవి ఏంటంటే, స్త్రీలు కేవలం జీతం కోసమే కాకుండా సంస్థ అభివృద్ధి కోసం కూడా ఆలోచిస్తారు. పురుషులతో పోలిస్తే పని విషయంలో ముందుంటారు. చీటికి మాటికి గొడవలకు పోరు. సర్దుకుపోయే మనస్తత్వం ఉంటుంది. గ్రూపులు కట్టడం, సంస్థ విధి విధానాలను ప్రశ్నించడం వంటివి చేయరు. వారికున్న సహనం వల్ల ఇతరులతో సులభంగా కలిసిపోతారు. అపజయాలకు, చిన్న చిన్న తప్పులకు కుంగిపోకుండా వెంటనే తేరుకుంటారు. మంచి ఫలితాల కోసం సానుకూల దృక్పథంతో కృషి చేస్తారు. అమ్మాయిల్లో ఉండే ఈ సుగుణాలే వారిని కార్పొరేట్ సంస్థల్లో ఎక్కువగా ఉద్యోగాలు సంపాదించడానికి కారణాలవుతున్నాయి. ఇంకా మాట్లాడుకుందాం ఈ విషయం గురించి ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. పన్నంటి పాపాయి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జ్యోతి గారు. సకులు రాసిన సమస్యలకు చక్కటి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరికొన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం జ్యోతి గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఒక సఖి తన సమస్య రాశారు, చదివి వినిపించమంటారు? డెఫినెట్లీ అండి. నమస్కారం, నా పేరు శాంతి. నేను విజయవాడ నుంచి రాస్తున్నాను. నాకు పెళ్ళై 9 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల వరకు నాకు పిల్లలు లేరు. 6వ సంవత్సరంలో నేను ప్రెగ్నెంట్ అయ్యాను. నాకు చాలా సంతోషం వేసింది.
కానీ 3 నెలలకే అబార్షన్ అయింది. అదేవిధంగా 3 సార్లు 3 నెలలకే అబార్షన్ అయింది. రెగ్యులర్గా సఖీ ప్రోగ్రాం చూస్తున్నాము, అందుకే ఈ లెటర్ మీకు రాశాను. దయచేసి నా సమస్యకి సలహాలు సూచనలు ఇవ్వండి. మా వారు నన్ను వదిలేస్తానంటున్నారు. శాంతి గారి సమస్యలు విన్నానండి. అంటే బేసికలీ తనకి ఆల్మోస్ట్ పెళ్ళి అయ్యి 9 years అయింది. సో ఇట్స్ డెఫినెట్లీ అ లాంగ్ పీరియడ్. సో మోస్ట్లీ వాళ్ళకి 9 years పెళ్ళి అయ్యి 5 years నుంచి ట్రై చేస్తున్నారు. అంటే ఒక 5 years వరకు వాళ్ళు పిల్లలు వద్దనా అని అనుకున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పోస్ట్పోన్మెంట్ అయింది. సో ఏజ్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి వెన్ ఇట్ కమ్స్ టు ప్రెగ్నెన్సీ అన్నప్పుడు. ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డిటర్మినేటింగ్ ఫ్యాక్టర్. అదే ఒక లేడీ పెళ్ళి అర్లీ చేసుకుంటారు అనుకోండి, వాళ్ళు పోస్ట్పోన్ కొంచెం చేసుకోవచ్చు. ఇప్పుడు అరౌండ్ 20-21 పెళ్ళి అంటే ఒక 5 years గ్యాప్ ఇస్తే దట్ ఈస్ ఓకే. బట్ ఈ మధ్యలో పెళ్ళిని లేట్గా పోస్ట్పోన్ చేసుకొని తర్వాత ప్రెగ్నెన్సీ కూడా పోస్ట్పోన్ చేసేటప్పుడు ఏజ్ కొంచెం లేట్ అవుతూ ఉంటుంది లేడీస్లో. ఇప్పుడు ప్రెగ్నెన్సీ తనకు వచ్చింది అంటే వచ్చి 3 times కూడా 3 months ప్రాబ్లం అవుతున్నాయి, అంటే అబార్షన్ అయిపోతున్నాయి అన్నట్టు. సో దీనికి కారణాలు చాలా ఉంటాయండి. కారణాలు బేసికలీ ఇప్పుడు ఈ శాంతి గారికి ఏమి జరిగిందంటే ప్రెగ్నెన్సీ వచ్చి ఒక 3 months వరకు ఒక సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ ఉండింది. 3rd month తర్వాత వాళ్ళకి అబార్షన్ అయింది అన్నట్టు. సో ఇది 3 times అయింది కదా. దీనికి ఇది వాట్ అంటే మన మెడికల్ పరంగా వి కాల్ ఇట్ యాజ్ అ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్. అంటే ఒక ప్రెగ్నెన్సీ వస్తుంది బై దెమ్సెల్ఫ్, అంటే ఏమి మందులు వాడకుండా ప్రెగ్నెన్సీ వస్తుంది, బట్ అది ఫలితం ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు. సో 9 month వరకు వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందట్లేదు. సో ఒక లేడీలో ఎప్పుడైనా ఈ 3 times ఇట్లానే ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయినప్పుడు వి కాల్ ఇట్ యాజ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్. ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అని ఒక కపుల్ని మనం డయాగ్నోస్ చేసిన తర్వాత దీనికి విధానాలు ఉంటాయండి, అంటే ఎవిడెన్స్ బేస్డ్ విధానాలు. ఇది రికరెంట్గా వాళ్ళకి అబార్షన్ అవ్వటం ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద అంటే 70% వరకు ఇది జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మోస్ట్లీ. ఎందుకంటే ఒక లేడీస్లో ఉన్న జీన్స్ ప్లస్ హస్బెండ్ జీన్స్ వల్ల ఉన్న ప్రాబ్లమ్స్కి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఎక్కువ శాతాలు ఉంటాయి, ఆల్మోస్ట్ 70%. ఏంటంటే వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఒక అర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. అంటే ఫస్ట్ 3 monthsలో వచ్చే ప్రెగ్నెన్సీ లాస్ ఇస్ కాల్డ్ as అర్లీ ప్రెగ్నెన్సీ లాస్. అదే మధ్యలో అయితే అది మిడ్ ట్రైమిస్టర్ లాస్ అని చెప్తాము. లాస్ట్ పార్ట్ అంటే 9th month 8th month అంటే లేట్ ప్రెగ్నెన్సీ లాస్ అని చెప్తాం. శాంతి గారికి అయితే ఎవ్రీ టైం అర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అవుతున్నాయి. సో అర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అన్నప్పుడు మనకి యూజువలీ జెనెటిక్ ప్రాబ్లమ్స్ అంటే క్రోమోజోమల్ డిజార్డర్స్ అని ఉంటాయి. యూజువలీ క్రోమోజోమల్ డిజార్డర్స్లో కొన్ని పర్సంటేజ్ లైక్ ట్రైజోమీ అని ఉంటాయి. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి అంటే ఇది నేచర్, అంటే ఇది 9 month వరకు వెళ్ళటానికి ఉండదు. సో ఈ బేబీస్ ఎట్లా పుట్టిన తర్వాత కూడా వీళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఫస్ట్ 3 months లోపలని ఇది అబార్షన్ అవుతూ ఉంటే అబార్షన్ అయ్యి అది ఫలితం ప్రెగ్నెన్సీ ఉండదు. సో ఇదే ఒక మేజర్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం అండి. ఇప్పుడు మన సఖి శాంతి గారికి ఇలాంటి ప్రాబ్లం రావడానికి కారణం ఏంటంటారు? అంటే ఎందుకు అలా అవుతుందంటారు? అంటే ఇప్పుడు ఒక శాంతి గారు చెప్పిన సమాధానంలో ఎవ్రీ టైం తనకి 3rd month ప్రెగ్నెన్సీ అని అబార్షన్ అవుతుంది. సో ఈ 3rd month అన్నది కొంచెం సిగ్నిఫికెంట్ హిస్టరీ అనమాట. సో ఇది మనము తనకి జస్ట్ ఇంత స్మాల్ హిస్టరీ వల్ల మనకు డయాగ్నోస్ చేయలేం. సో అర్లీ ప్రెగ్నెన్సీ లాస్ అని ఒక కన్క్లూజన్కి రావచ్చు, బట్ డీటెయిల్గా వాట్ ఈస్ అవర్ ప్రాబ్లం, ఎందుకు ఇట్లా వస్తుంది, నెక్స్ట్ 4th ప్రెగ్నెన్సీ కూడా సిమిలర్ ఎపిసోడ్ రాకూడదు. తనకి ఒక 9th month వరకు ఒక బేబీ వచ్చి ప్రెగ్నెన్సీ అందాలి అని మనం వీ హ్యావ్ టు నో ప్రాపర్లీ. సో మనం డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో అది ఎట్లా కన్ఫర్మ్ చేసుకుంటే కొన్ని ఇప్పుడు జెనెటిక్ డిజార్డర్స్ అన్నప్పుడు తన యూజువలీ లేడీలో అంటే శాంతి గారికి ఒక జెనెటిక్ టెస్ట్ చేయాలి, క్యారియోటైపింగ్ అని ఉంటుంది. ప్లస్ వాళ్ళ హస్బెండ్ టెస్ట్ కూడా చేయాల్సి వస్తుంది, క్యారియోటైపింగ్ అని. తర్వాత ఇప్పుడు గర్భాశయంలో ఈ పొర ఉందా లేదా చిన్నగా ఉందా లేదా అని బేసిక్ ఒక స్కాన్ చేయాలి. చాలా కాస్ట్ ఎఫెక్టివ్ టెస్ట్ అనమాట. ఆ స్కాన్లో కొంతవరకు తెలుస్తుంది మనకి గర్భాశయంలో ఎటువంటి సైజ్ ఎంత ఉంది, గర్భాశయంలో దాని విడ్త్ ఎంత ఉంది, ఒక బేబీని 9th month వరకు వెళ్ళే కెపాసిటీ ఉందా అని కొంతవరకే తెలుస్తుంది స్కాన్లో. ఇంకొకటి ఒక రిఫైన్ టెస్ట్ ఉంది, అది హిస్ట్రోస్కోపీ అంటారు. హిస్ట్రోస్కోపీ అంటే ఏంటంటే బేసికలీ అది ఒక కెమెరా మనం గర్భాశయం లోపల పంపించి అది ఒక చిన్న అనస్థీసియా చేస్తాము. దాంట్లో మనకి పొర డయాగ్నోస్ చేయొచ్చు. అది పొరను
వచ్చిందా, అది సెప్టల్ రిసెక్షన్ అని చెప్తాం. సో అప్పుడు ఏమవుతుంది, చిన్న యూట్రస్ అంటే పొర ఉన్నది క్లియర్ అయ్యి అది మంచిగా ఒక మంచి కెపాసిటీ ఉంటుంది యూట్రస్ అన్నమాట. ఇంకా థర్డ్ అంటే బ్లడ్ ప్రాబ్లమ్స్, థిక్ అవుతుంది కదా, వి కాల్ ఇట్ యాజ్ కొన్ని అంటే ఏపీఎల్ఓ సిండ్రోమ్స్ అని చెప్తామండి. ఇంట్లో కొన్ని టెస్ట్ ఉంటాయి, ఆ టెస్ట్ చేస్తే మనకి అంటే కొన్ని టెస్ట్లో తెలుస్తుంది బ్లడ్ థిక్ అవుతుందా ప్రెగ్నెన్సీలో అంటే. ఇప్పుడు మనము ఏది అని కొన్ని బేసిక్ టెస్ట్ చేస్తే సరిపోతాయండి. బట్ ఈ మధ్యలో చాలామంది టార్చ్ అని ఒక ఉంది, అది ఇన్ఫెక్షన్ వైరల్ స్క్రీనింగ్ అన్నట్టు. ఆ టెస్టులో చాలామంది చేపించుకుంటున్నారు. బట్ యూజువలీ ఆ టార్చ్ అనేది రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అవ్వదు. సో ఓన్లీ 1 ఎపిసోడ్ ఆఫ్ లాస్ ఉన్నప్పుడు ఈ టార్చ్ టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది. సో 3 times 4 times ఇట్లా ఉంటే ఈ బేసిక్ 3 tests ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే మేడం, అలాగే మన సఖి శాంతి గారు తెల్లయ్యే అవకాశం ఉందంటారా? ఒకవేళ ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? డెఫినెట్లీ అండి, తప్పకుండా అవకాశాలు ఉన్నాయి శాంతి గారికి ప్రెగ్నెంట్ అవ్వటానికి. సో బేసికలీ ఏంటంటే తను ప్రెగ్నెన్సీ అయ్యే ముందు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలండి. ఇప్పుడు బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్లో ఫోలిక్ యాసిడ్ అని ఒక ట్యాబ్లెట్ వస్తుంది, అది ఫస్ట్ ఆల్మోస్ట్ 3 to 6 months వాడాలి, చిన్న ట్యాబ్లెట్. దీనివల్ల బేబీకి వచ్చే ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కొన్ని తక్కువ ఉంటాయండి. ఇంకా అదే కాకుండా ఇంకా ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ముందు గర్భాశయం ఎట్లా ఉంది, తనది ప్లేస్ ఉందా గర్భాశయంలో బేబీ పెరగటానికి, 3 months 4 months 9 month వెళ్ళే వరకు ప్లేస్ ఉందా అని ఒక చిన్న హిస్ట్రోస్కోపీని చేసుకోవాలి. దాంట్లో మొత్తం మనకు డీటెయిల్గా తెలుస్తుంది తన గర్భాశయం లైనింగ్ ఎట్లా ఉంది, తనకి ఒక పొర ఉందా, దాని స్థలం ఉందా అని ఈ టెస్ట్లో తెలుస్తుందండి. హిస్ట్రోస్కోపీ అని ఈ టెస్ట్ చేయించుకోవాలి. బేబీ హార్ట్ బీట్ వచ్చిందా అని ఇంపార్టెంట్. ఒక 5 to 6 weeksలో మనకి బేబీ హార్ట్ బీట్ వచ్చిందా అని తెలుస్తుందండి. వచ్చిన తర్వాత ఇది ఎవ్రీ టైం తనకి 3rd monthలోనే అబార్షన్ అవుతుంది కదా, కొన్ని బ్లడ్లో క్లాటింగ్ డిజార్డర్స్ అని వస్తాయండి. ఇమీడియట్గా కొన్ని ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తాం. హెపారిన్ ఇంజెక్షన్స్ అని ఉంటుంది, లో మాలిక్యులర్ హెపారిన్. ఇది బేబీ హార్ట్ బీట్ రాగానే మేము స్టార్ట్ చేస్తామండి. ఈ ట్రీట్మెంట్ వల్ల అండి నాట్ ఓన్లీ చాలా సరి మన దగ్గర కూడా వచ్చారు, అంటే ఒక 5 times 6 times అబార్షన్ అయిన లేడీస్ కూడా వచ్చారండి. ఈ ఒక ఇంజెక్షన్ నుంచి వాళ్ళకి చాలా ఫలితం ఉంటుంది. ఈ డయాగ్నోసిస్ అవుతాయి, క్లాటింగ్ ప్రాబ్లమ్స్ డయాగ్నోసిస్ అవుతాయి. సో ఈ ఇంజెక్షన్స్ ఆల్మోస్ట్ వాళ్ళకి 36 weeks అంటే ఒక ప్రెగ్నెన్సీ డెలివరీ ఒక 15 days ముందు మనం ఆపుతామండి. ఈ ఇంజెక్షన్స్ ఒకటి తీసుకోవాల్సి వస్తుంది. ఇదే కాకుండా కొందరికి 3rd monthలో ఫుల్ డీటెయిల్గా బేబీ ఎట్లా కొంతవరకు మనకు తెలుస్తుంది బ్రెయిన్ డెవలప్మెంట్ అయిందా అంటే. ఒక 11 weeksలో ఎన్టీ స్కాన్ అని చేస్తామండి. ఈ ఎన్టీ స్కాన్లో అంటే హెడ్ది కొంచెము ఏదైనా మేజర్ ఇనీషియల్ ప్రాబ్లమ్స్ ఉందని క్లారిఫై చేసుకోవచ్చు. ఇది అయిన తర్వాత తన గర్భాశయం కొంచెం లూజ్ ఉందనుకోండి, ఇన్కాంపిటెంట్ ఆస్ అని చెప్తామంటే గర్భాశయం ద్వారం లూజ్ ఉండటం. అప్పుడు ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీ రాగానే అది ఓపెన్ అయ్యి అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అదన్నీ చూసుకొని తన గర్భాశయం ద్వారం కూడా సర్వైకల్ స్టిచ్ చేసి క్లోజ్ చేయడానికి జరుగుతాయండి. ఈ సఖి రాసిన సమస్యకి చక్కటి సలహాలు సూచనలు అందించారు, మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు అందరితో కలిసి పనిచేయటమే కాకుండా చొచ్చుకొని పోయే మనస్తత్వం కూడా ఉంటుంది. అందరినీ కలుపుకొని పోతూ సంస్థకు ఆదాయం తెచ్చే విధంగా ఆలోచనలు చేస్తున్నారు. అందుకే వారు ఇంక్రిమెంట్లు, పదోన్నతులు అందుకుంటున్నారు. మొదట చిరు సంస్థలో చేరిన వెనువెంటనే మరో పెద్ద సంస్థకు మారుతున్నారు. పదోన్నతితో పాటు జీతాన్ని ఎక్కువగానే పొందుతున్నారు. నేడు పురుషాధిక్యతే రాజ్యమేలుతున్న కార్పొరేట్ రంగాన్ని మాత్రం స్త్రీలే రాజ్యపాలన చేస్తున్నారు అనడం అశక్తి కాదు. దీనికి ప్రధాన కారణం మహిళల్లో ఉన్న సుగుణాలే. అలానే స్త్రీలు కూడా కార్పొరేట్ రంగంలో పనిచేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన ఉద్యోగాల కన్నా జీతం, పని, సెలవులు వంటి వాటిలో కార్పొరేట్ ఉద్యోగాలే బాగున్నాయని అంటున్నారు. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా కవిత గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం కవిత గారు. నమస్తే అనిత. ఎక్కడి నుంచి వచ్చారు? నేను మోతీనగర్ నుంచి వచ్చాను. ఓకే, ఏం చేస్తుంటారు? నేను హోమ్ మేకర్ అండి. ఓకే, మరి ఈరోజు మా సకలకు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? గాజర్ పరాటా చేసి చూపిస్తాను. మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్పండి. క్యారెట్, బియ్యం పిండి, గోధుమ పిండి, ఆయిల్, జీలకర్ర, ఉప్పు, కారం, ఇంగువ, కొత్తిమీర, నువ్వులు, పచ్చిమిరపకాయలు,
అండ్ ఆమ్చూర్ పొడి. సో కావాల్సిన పదార్థాలన్నీ చూసాము. ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ మనం స్టఫింగ్ కోసం కూర రెడీ చేసుకుందాం. ఓకే, మనం ఒక కర్రీని రెడీ చేసుకోవాలి. కర్రీని రెడీ చేసి స్టవ్ వెలిగించిన. యా సో స్టఫింగ్ అన్నారు కాబట్టి కొంచెమే కదా, చిన్న బాండి పెట్టేనా? చెల్లి బాండి. సో బాండి పెట్టాం కదా, ముందుగా ఏం వేస్తున్నారు? దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి. సో కొంచెం ఇంగువ. ఓకే, చిటికేడు ఇంగువ. యా చిటికెడు. ఓకే, జీలకర్ర. సో మనం ముందు కొంచెం ఆయిల్ వేసుకొని చిటికెడు ఇంగు వేసాము, జీలకర్ర వేసుకున్నాం. అండ్ ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ వేస్తున్నాను. ఓకే, పచ్చిమిర్చి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయింది కదండి, ఇప్పుడు క్యారెట్ వేసేద్దాం ఇందులో. ఓకే, తురుముకున్న క్యారెట్. నువ్వులు వేసుకుందాము. ఓకే, వేయించినవా జస్ట్ మామూలు పచ్చివి, ఎందుకంటే మనం పరాటా చేసేప్పుడు ఎలాగో ఫ్రై అవుతాయి, ఇప్పుడు కూడా ఫ్రై అవుతాయి కదా అనిత. ఓకే. సో లైట్ గా నువ్వులు, కొంచెం ఆమ్చూర్ పొడి. మనకి ఏంటంటే పులుపు తగలకపోతే తిన్నట్టు ఉండదు కదా. ఆమ్చూర్ ఇంకా ఆఫ్ చేసేయచ్చు, ఇందులో ఫ్రై అయ్యేవేం లేవు కదా. ఓకే, సో ఇప్పుడు కొంచెం ఇందులోనే కారం పొడి వేసాను. ఇప్పుడు ఇందులో సాల్ట్. సో లాస్ట్లో దీనిలో కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాము. ఓకే, ఇది మనకు రెడీ అయిపోయినట్టే కదా. ఇది రెడీ అయిపోయింది. ఇది చల్లారేలోపు మనం పిండి ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను నేను. ఓకే, డెఫినెట్లీ. సో ఇది ఇక్కడ పక్కన పెట్టేనా? పక్కన పెట్టేసి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ మనం పిండి ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో దానికి ఏం చేద్దామంటే గోధుమ పిండి 3 రేషియోస్ అవుతాయి. ఒక రేషియో బియ్య పిండి. 3 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు బియ్య పిండి తీసుకోవాలి. దానికి కొంచెం ఉప్పు అండ్ ఆయిల్ యాడ్ చేసి యూజువల్ చపాతీ ఎలా పిండి ప్రిపేర్ చేస్తాం అలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం నానితే బాగుంటుందా లేదా ఒక హాఫ్ అన్ అవర్ నానితే బాగుంటుంది. ఓకే, మరి హాఫ్ అన్ అవర్ మనకు టైం లేదు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నేను చేసి తీసుకొచ్చి తెచ్చేసారా? ఇదే కదా. యా, చాలా సాఫ్ట్ గా తడిపారు. అవును, బాగా నానింది కాబట్టి. సో దీంతో ఏం చేస్తారు ఇప్పుడు? ఇప్పుడు దీంతో పరాటా చేసుకుందాం. ఇంకా అది చల్లారిపోయి ఉంటుంది కదా ఎలాగో. సో మనం పరాటా ఫ్రై చేసేసుకుందాం. సో ముందుగా మనం ప్రిపేర్ చేసిన పిండితో బాల్స్ లా చేసుకోవాలి మనం పరాటాకి సరిపడా. సో దీన్ని ఇప్పుడు స్టఫ్ చేసేసుకుందాము. ఓకే, ఒక 2 స్పూన్స్ వరకు మనం ఏ సైజులో అయితే పరాటాకి ప్రిపేర్ చేసుకున్నామో ఒత్తి పెట్టుకున్నామో చపాతీని, దానికి ఒక 2 స్పూన్స్ మనము స్టఫ్ కనుక యాడ్ చేసుకుని చక్కగా మనం ఫోల్డ్ చేసేసుకోవాలి దాన్ని ఈవెన్ గా. సో ఈ లోపు మనం పెనం పెట్టేసుకున్నాం. అయిపోయిందా మనకు? ఇది ఒకటి అయిపోయింది. ఓకే, ఈ ప్లేట్లో పెట్టేసేయండి. ఇంకొకటి కూడా ప్రిపేర్ చేసి. ఓకే, సో ఇంకొకటి కూడా ఇంతే కదా. అంతేనండి. ఓకే, చేసేయండి. సో కవిత గారు, పరాటాలు 2 రెడీ అయిపోయాయి మనకు. అలాగే బాగా వేడెక్కిపోయింది పెనం కూడా. వేసేద్దామా మరి? వేసేద్దాం. కొంచెం ఫస్ట్ కదా ఆయిల్ వేసేసుకుందాం ఒకసారి లైట్ గా. సో అంటుకోకుండా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆయిల్ వేసుకొని వేస్తే బాగుంటుంది. సో ఇలాగేనండి. అంతే, ఆయిల్ వేసుకోవాలా? వేసుకోవాలి. ఓకే, మనకు సరిపడా ఆయిల్ వేసుకుంటే పరాటాకి ఏం పెద్దగా ప్రాబ్లం ఏం ఉండదు, ఎందుకంటే అది డ్రైగా అవ్వకుండా బాగుంటుంది. సో ఇంతేనండి. 2 వైపులా ఆయిల్ వేస్తూ చక్కగా కలర్ వచ్చే వరకు కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుంటే. సో ఇది అయిపోయింది తీసుకో. సో ఇది ఇక్కడ పెట్టేసుకుంటాను. అండ్ ఇది నెక్స్ట్ ఇది ఒకటి ఫ్రై చేసుకుందాం. ఓకే, సో ఈ పరాటాను కూడా 2 వైపులా ఇలా ఆయిల్ వేస్తూ మంచిగా కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే. సో ఇది అయిపోయింది. ఓకే, స్టవ్ ఆఫ్ చేయనా? ఆఫ్ చేసేయండి. అనిత, గార్నిషింగ్ ప్లేట్ ఇవ్వండి, సర్వ్ చేసేసుకుందాం. ఓకే,
అనిత, రుచికరమైన గాజర్ పరాటా రెడీ. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. చూసారు కదా, కవిత గారు తయారు చేసిన గాజర్ పరాటా టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. గాజర్ పరాటా తయారీకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, బియ్యం పిండి, నూనె, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, కారం, నువ్వులు, ఇంగువ, ఆమ్చూర్, క్యారెట్ తురుము. గాజర్ పరాటా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఇప్పుడు తురుముకున్న క్యారెట్, నువ్వులు, ఆమ్చూర్, కారం, ఉప్పు, చివరిగా కొత్తిమీర వేసి కాస్త ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండి, బియ్యం పిండి, ఉప్పు, ఆయిల్ వేసి వాటర్ తో అరగంట ముందు తడుపుకొని పెట్టుకున్న పిండితో పరాటాల్లో ఒత్తుకుని తయారు చేసుకున్న కర్రీని స్టఫ్ చేసి వేడెక్కిన పెనంపై రెండు వైపులా ఆయిల్ వేస్తూ కాల్చుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పెరుగు పచ్చడి, ఉల్లిపాయలు, క్యారెట్ తో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన గాజర్ పరాటా రెడీ. గాజర్ పరాటా తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు. సో చాలా చక్కగా గార్నిష్ చేశారండి. అలాగే ఇదేంటండి, పెరుగు చట్నీయా? యా, పెరుగు చట్నీ. దీంట్లో బాగుంటుందా? పెరుగు చట్నీలో కొంచెం చాట్ మసాలా, ఉప్పు వేసాను. ఓకే, సో చూద్దాం దీంట్లో ఎలా ఉంటుందో టేస్ట్. కవిత గారు, సూపర్గా ఉందండి నిజంగా. థ్యాంక్ యూ. ఇందులో చాట్ మసాలా, అసలు అందులో క్యారెట్ వేసిన ఫీలింగ్ అన్నది అస్సలు కలగట్లేదు నిజంగా. మీరు చెప్పినప్పుడు నేను అనుకున్న టేస్ట్ చూస్తే తెలుస్తుంది కదా, కానీ నిజంగా చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు ప్రజ్ఞా శారీస్ కూకట్పల్లి వారి గిఫ్ట్ వచ్చారు. చూసారు కదా, కవిత గారు తయారు చేసిన గాజర్ పరాఠా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా విభిన్నమైన వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-6540 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. అసలు ఒక్క కార్పొరేట్ ఉద్యోగాలే కాదండి, ఏ ఉద్యోగాన్ని అయినా అంకిత భావంతో చేయగలరు స్త్రీలు. సంస్థ ఉత్పత్తులు పెంచడం, అధిక లాభాలు అందించడం, అద్భుత విజయాలు అందించడంలో మహిళలు ముందుంటున్నారు. సహజంగానే స్త్రీ ఏ పనినైనా పట్టీ పట్టనట్లుగా చేయదు, పూర్తి అంకిత భావంతో చేస్తుంది. అందుకే మహిళ ఏ పని చేసినా విజయం తథ్యం అని చెప్పచ్చు. సమాజంలో మహిళలు శారీరకంగా బలహీనులని, మానసికంగా ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉండరని అల్పులనే భావన ఉంది. కానీ అది నిజం కాదని కార్పొరేట్ రంగంలో పనిచేస్తున్న మహిళల్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ రంగంలో పనిచేసే వాళ్ళు ప్రాజెక్టులకు నాయకత్వం వహించడమే కాకుండా సంస్థల్లో ఉన్నతమైన పదవుల్లో కూడా ఉన్నారు. కార్పొరేట్ రంగంలో రాణిస్తున్న మహిళల గురించి ఇంకా మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్తే, సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈనాడు మన సఖీ ఫ్యాషన్ కార్యక్రమం కోటిలో ఉన్న స్వాతి ఫ్యాన్సీ స్టోర్స్ కి వచ్చేసింది. మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ చూపించడానికి మనతో పాటు దీపక్ గారు ఉన్నారు. మరి కలెక్షన్స్ ఏంటో చూద్దామా? నమస్తే దీపక్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సో ఈ రోజు మాకు మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ డిజైన్స్ లో ఏం చూపిస్తున్నారు కలెక్షన్? ఈ రోజు మీకు నేను రెడీమేడ్ బ్లౌజెస్ చూపిస్తున్నా మేడం. బ్లౌజెస్ అవునండి. ఓకే, బ్లౌజెస్ లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. గోల్డెన్ లో ఉన్నాయి, కలర్స్ లో ఉన్నాయి. ఓకే, ఒకటే బ్లౌజ్ తీసుకుంటే 2-3 సారీస్ పైన వస్తాయి, అలా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే అందరికి సారీస్ ఉంటున్నాయి కాబట్టి బ్లౌజెస్ ఎలా డిజైన్ చేసుకోవాలి. సో రెడీమేడ్ లో అయితే ఇంకా మనం డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈజీ ఉంటుంది. స్టిచ్ చేసింది ఎదురుగా కనిపిస్తుంది, తర్వాత అది రిస్క్ కూడా ఉండదు. అప్పుడు నేను చూసుకొని ఫిట్టింగ్ కూడా చూసుకొని మనం తీసుకోవచ్చు. అంటే ఎలాంటి సారీస్ కి అయితే బాగుంటాయి ఆ బ్లౌజెస్, సో అవన్నీ కూడా చూసుకుంటారు. సరే, ఇప్పుడు రెడీమేడ్ బ్లౌజెస్ చూపిస్తున్నారు. సరే చూపించండి మేడం. ఇదిగోండి, ఇది ఫస్ట్ గోల్డెన్ బ్లౌజ్ చూపిస్తున్నా. అంటే గోల్డెన్ అంటే ఎగ్జాక్ట్లీ ఫుల్ గోల్డెన్ కూడా లేదు, దీనికి మనం గోల్డెన్ చిమ్మర్ లైనింగ్ ఇచ్చినాం. దానిపైన క్రీమ్ కలర్ థ్రెడ్ ప్లస్ గోల్డెన్ జరీ వర్క్ థ్రెడ్ దాంతో మనం బ్లౌజ్ డిజైన్ చేసినాం. ఇది ఎలా ఉంటది అంటే మనకు బాడీ ఫిట్ వచ్చిన తర్వాత ఇంకా మంచి కనిపిస్తుంది. ఇంకా ఇది గోల్డెన్ కామన్ గా తీసుకుంటే మనకు ఒక 3-4 సారీస్ పైన యూజ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం ఫ్యాన్సీ బ్లౌజ్ ఉంది కదా, ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి, దాంట్లో కంపల్సరీ ఈ గోల్డెన్ షేడ్ ది కొంచెం ఏమైనా ఉంటది, స్టోన్స్ ఉండొచ్చు, జరీ ఉండొచ్చు, థ్రెడ్ వర్క్ ఉండొచ్చు. అప్పుడు దానిపైన మనం ఈజీగా కట్టుకోవచ్చు. నెక్ డిజైన్ కి ఇచ్చినాం, కొంచెం వెరైటీ కనిపించాలి స్టిచ్ అనేది. ఇది బ్యాక్ కూడా చూడండి మేడం, బ్యాక్ కూడా ఇలా ఉంది. మొత్తం డోరీస్ ఉన్నాయి, దీనికి హ్యాంగింగ్స్ ఉన్నాయి, మొత్తం థ్రెడ్ నుంచి. ఇది బ్యాక్ ఓపెన్ ఉంది. ఇది మనం సింగల్ పళ్ళు కొంచెం షిఫాన్ సారీస్ వేసుకుంటే బ్యాక్ ఓపెన్ ఉంది, ఫ్రంట్ లో కూడా డిజైన్ మంచిగా కనిపిస్తుంది. సో ఈ బ్లౌజ్ ఎలాంటి సారీస్ మీదకైతే బాగుంది? ఇది జనరల్లీ ఫాలింగ్ సారీస్ ఉంటాయి కదా, షిఫాన్ సారీస్, జార్జెట్ సారీస్, సిల్క్ కోటా సారీస్, దానిపైన మనం వేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. నెట్ సారీస్ పైన కూడా చాలా బాగుంటుంది. నెట్ కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా, ఇది మొత్తం హై నెక్ ఉంది, అంటే డీప్ ఏం లేదు. ఆ ట్రాన్స్పరెంట్ నుంచి ఇది కొంచెం డిజైన్ కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది. ఓకే, సో ఈ బ్లౌజ్ ఏంటంటే ఫేర్ గా ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఫేర్ కూడా ఉన్న వాళ్ళు, ఇంకా గోల్డెన్ ఉంది కదా, అందరికి సెట్ అయిపోతుంది. అండ్ పార్టీస్ కానీ వాటికి సారీస్ వేసుకొని బ్లౌజ్ వేసుకుంటే మనం ఇలా రిచ్ బ్లౌజ్ తీసుకొని ఒక ప్లెయిన్ సారీ కట్టుకుంటే కూడా మనకు మంచిగా అనిపిస్తుంది. చాలా మంచి లుక్. అవునండి. సరేనండి, సో మరి దీని రేంజ్ ఎలా ఉంటుంది? ఇది 1500, 1250, 1750 ఆ రేంజెస్ లో ఉన్నాయి బ్లౌజెస్. ఓకే అండి, సో ఇదైతే చాలా బాగుంది. ఇంకోటి చెప్పండి. నెక్స్ట్ ఇది బ్లాక్ గోల్డెన్ బ్లౌజ్ ఉంది, మొత్తం బనారస్ బట్ట ఉంది, బనారస్ బట్ట ఉంది. ఇంకా దీనికి స్లీవ్స్ కొంచెం గోల్డెన్ క్లాత్ వేసి మొత్తం హ్యాండ్ వర్క్ చేపిస్తున్నాం. దీనికి డిజైనింగ్ కూడా చాలా బాగుంది. మొత్తం చూడండి, సెంటర్ లో మిర్రర్ ఇచ్చినాం, దాని తర్వాత స్టోన్స్ ఉన్నాయి, దాని తర్వాత జర్దోసి ఉంది, దాని తర్వాత ఇది సాదా ఉంది, ఇది నక్షి ఉంది. సో క్లియర్ గా ఏంటి అంటే లీవ్స్ కానీ ఆ డిజైనింగ్ అంతా కూడా మనకి క్లియర్ గా తెలుస్తుంది. వర్క్ లో కూడా 2 కలర్స్ యూజ్ చేస్తున్నాం. ఇది సాదా ఉంది కదా, దానికి యాంటిక్ కలర్ ఇంకా బ్లాక్ కలర్, ఒకటి యాంటిక్ ఒకటి బ్లాక్ అలా ఉంది. చాలా బాగుంది. ఇది మొత్తం హ్యాండ్ వర్క్, మగ్గం వర్క్ ఉంది మన మీద. చాలా రిచ్ కనిపిస్తుంది. ఇది ఎలా అంటే పట్టు సారీస్, ట్రెడిషనల్ సారీస్ ఉంటాయి కదా, దానికి యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి, చాలా బాగుంది. దాని డిజైనింగ్ కూడా చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. వర్క్ చాలా నీట్ ఉంది. కొన్ని స్టోన్స్, కొన్ని మిర్రర్ వేసి దీనికి హైలైట్ షైన్ రావాలి కదా, దాని వర్క్ లో అది వేసినాం. కలర్ కూడా మెయిన్ హైలైట్ అని చెప్పట్టు, గోల్డ్ కలర్, బ్లాక్ కలర్. ఇంకా దీనిలో కలర్స్ కూడా ఉంటాయి మనకు, మనం సారీ మ్యాచింగ్ కూడా కలర్స్ తీసుకోవచ్చు. దీనిలో బ్లాక్ ఉంది కదా, రెడ్ ఉంటది, గ్రీన్ ఉంటది, yellow ఉంటది, వేరే వేరే కలర్స్ ఉంటాయి. సో సారీని బట్టి మ్యాచ్ చేసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది? బ్యాక్ సైడ్ చూడండి, సింపుల్ గానే ఇచ్చినాం. ఆల్రెడీ స్లీవ్స్ లో ఇంత వర్క్ వచ్చింది కదా, అందుకే సింపుల్ ఇచ్చినాం. ఓకే అండి, చాలా బాగుంది. సో ఇది డిజైనర్ సారీస్ మీద బాగుంటుంది అంటారు ఈ బ్లౌజ్? డిజైనర్ సారీస్ కూడా వేసుకోవచ్చు. మనం ఏం చేసుకోవచ్చు అంటే ఇది బ్లౌజ్ సెలెక్ట్ చేసి దీని మ్యాచింగ్ ది సారీ తీసుకోవచ్చు. ఇది బ్లాక్ ఉంది కదా, దీనికి గోల్డెన్, ఇప్పుడు గోల్డెన్ కలర్ సారీస్ వస్తున్నాయి. సారీస్ లో కూడా స్టోన్ ఒక అవి అన్ని ఉంటాయి, దానిపైన కూడా ఇది వేసుకోవచ్చు. దానిపైన ఏం చేయాలి, గోల్డెన్ సారీ తీసుకొని ఒక బ్లాక్ చిన్న వెల్వెట్ వేసేస్తే, లేకుంటే బ్లాక్ చిన్న లేస్ స్టోన్ వర్క్ ది వస్తాయి, అవి వేసుకుంటే మ్యాచ్ అయిపోతుంది. ఓకే అండి, చాలా బాగుంది. సో మెయిన్ గా ఏంటి అంటే బ్లౌజ్ ఎక్కువగా హైలైట్ చేయకుండా ఈ స్లీవ్స్ దగ్గర అది మనం కట్టిన తర్వాత అది స్లీవ్స్ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, దానికి చాలా రిచ్ ఇచ్చినాడు. బాడీ ఫిట్టింగ్ లో చూస్తే దీన్ని గెటప్ ఇంకా మంచిగా ఉంటుంది. అవును. సో ఏంటంటే పళ్ళు అలా వదలకుండా కొంచెం పైకి పెట్టుకుంటే ఈ వర్క్ కూడా బాగా కనిపిస్తుంది. అవునండి. ఓకే అండి, ఇది ఎంత రేంజ్ లో వస్తుంది? ఇది 2750. 2007. చాలా బాగుందండి. ఇంకోటి చూపించండి. ఇది నెక్స్ట్ చూడండి, మనకి ఇది పీచ్ కలర్ లో ఉంది. పీచ్ కలర్ ఉంది, ఇంకా మొత్తం రాసు నెట్ ఉంది పైన. దీనికి లోపల కొంచెం షైన్ రావాలి, పార్టీ వేర్ లుక్ రావాలి, అందుకే లోపల లైనింగ్ ఉంది కదా, గోల్డెన్ సీక్వెన్స్ ఇచ్చినాం దీనికి. దాని వల్ల ఏమైతుంది, షైన్ అయిపోతుంది, పార్టీ వేర్ లుక్ వచ్చేస్తుంది, మొత్తం షైన్ అవుతుంది. అవునండి. ఇప్పుడు ఇది పీచ్ కలర్ లో ఉంది. దీనిలోనే మన దగ్గర ఒక 6-7 కలర్స్ ఉన్నాయి. పీచ్ ఉంది, పింక్ ఉంది, బ్లాక్ ఉంది. ఏదైనా ఫ్యాన్సీ సారీస్ కి, ప్లెయిన్ సారీస్ కి ఇది వేసుకోవచ్చు మనం. ఓకే, సో అంటే మన సారీ కలర్ ని బట్టి బ్లౌజ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని సింగిల్ పార్టీస్ ఉంటాయి, ఒక్కటిసారి కట్టాలంటే రేంజ్ వైజ్ కూడా ఇది చాలా బాగుంది. ఇది 650 రూపీస్ లో బ్లౌజ్ ఉంది. 650. చాలా బాగుందండి. ఈ బార్డర్ కానీ ఇదంతా కూడా చాలా సింపుల్ గా ఉంది, అండ్ దాని షైన్ కూడా బాగా కనిపిస్తుంది. కొంచెం లైట్ లోపల గోల్డెన్ సీక్వెన్స్ లైన్ ఇచ్చాం, దాని వల్ల మీకు గెటప్ మంచిగా వచ్చేస్తుంది. ఓకే, సో హ్యాండ్స్ కూడా 3/4 హ్యాండ్ 3/4 ఉంది. ఇంకా దీనికి షార్ట్ స్లీవ్స్ కూడా మనం యూస్ చేసుకోవచ్చు, కట్ చేసి షార్ట్ స్లీవ్ చేసుకోవచ్చు దీనికి. ఓకే, సో బ్యాక్ సైడ్ ఎలా వస్తుంది? చూడండి, బ్యాక్ సైడ్ మొత్తం ఉంది. మొత్తం ఇది మొత్తం థ్రెడ్ వర్క్ లేస్ నుంచి గోల్డెన్ జరీ థ్రెడ్ నుంచి మొత్తం అవుట్ లైనింగ్ వచ్చేసింది. ఇంకా ఇది దీనికి ఇలా అంటే ఏ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ హ్యాంగింగ్ చేసేస్తాం, దానికి సేమ్ క్లాత్ అది. చాలా బాగుందండి. సో ఇది 650 అన్నారు. అవును, ఓన్లీ 650 రూపీస్ లో బ్లౌజ్. చాలా బాగుంది, చాలా సింపుల్ గా ఉంది, అండ్ పార్టీస్ కానీ ఇలాంటి బ్లౌజెస్ క్యారీ చేసి చాలా బ్రైట్ లుక్ కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది. బ్లౌజ్ చాలా బాగుందండి. ఇంకా బ్లౌజ్ చూపించండి. ఇదిగోండి మేడం. నెక్స్ట్ ఇప్పుడు మేము మీకు సిల్వర్ లో చూపిస్తాం. సిల్వర్ లో చాలా లిమిటెడ్ వెరైటీస్ వస్తాయి, ఎక్కువ రావు, ఎందుకంటే అందరి దగ్గర సిల్వర్ కొంచెం తక్కువనే ఉంటుంది. యూనిక్ కలర్ కూడా చాలా బాగుంటుంది. మనం వైట్ సారీస్ పైన లైట్ పేస్టల్ షేడ్స్ ఉంటాయి చూడండి, పిస్తా గ్రీన్, ఆనియన్ పింక్, బేబీ పింక్, దానికి గోల్డెన్ ఎక్కువ మ్యాచ్ అవ్వదు, అప్పుడు మనం సిల్వర్ ప్లాన్ చేసుకోవచ్చు. లైట్ కలర్స్ అండ్ అవి కూడా చాలా బాగుంటాయి. పేస్టల్ షేడ్స్ పైన ఇలా సిల్వర్ వేసుకుంటే చాలా మంచిగా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది. సో ఈ వర్క్ అంతా ఏంటంటారు? ఇది మొత్తం ఇది కట్ వర్క్ ఉంది మనం, కట్ వర్క్ ప్లస్ జరీ వర్క్. దీనికి లోపల ఇది కట్ వర్క్ ఉంది చూడండి, దీనికి ఇలా షిమ్మర్ లైనింగ్ వేసేస్తాం మనం, సిల్వర్ కలర్ ది. ఇది మొత్తం కట్ వర్క్ ఉంది, కట్ వర్క్ ప్లస్ ఆ క్లాత్ కి మనం బ్లౌజ్ లో టర్న్ చేసేస్తాం, కట్ చేసి డిజైన్. చాలా బాగుంది. బ్లౌజ్ అంతా ఇలానే వచ్చింది. సో బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది? బ్యాక్ సైడ్ కూడా మొత్తం హెవీనే ఉంది మనం, ఎలా ఫ్రంట్ ఫుల్ వచ్చింది కదా, బ్యాక్ కూడా మొత్తం అదే కట్ వర్క్ క్లాత్ నుంచి డిజైన్ చేసాం, చాలా బాగుంది. సో సారీ ఏ కలర్ అయితే దీనికి బాగా సెట్ అవుతుంది? అది పేస్టల్ షేడ్స్ మనం, లైట్ బేబీ పింక్, ఇంకా పీచ్ కలర్ కానీ పిస్తా గ్రీన్, అలా పేస్టల్ షేడ్స్ కి సిల్వర్ చాలా బాగుంటుంది. అంటే మనం గోల్డ్ అయితే బ్రైట్ కలర్స్ యూజ్
చేస్తాం, రెడ్, మరూన్, రాణి, దానికి గోల్డెన్ యూస్ చేస్తాం. సిల్వర్ కి కొంచెం లైట్ కలర్స్ యూస్ చేస్తే చాలా రిచ్ లుక్ వస్తుంది. ఓకే, సో ఇందులో సైజెస్ అవైలబుల్ ఉంటాయంటారా? సైజ్ ఒకటే ఉంటది, 36 సైజ్ దొరుకుతుంది. కానీ దానికి మనం 2 ఇంచ్ ఎక్కువ కూడా చేసుకోవచ్చు. మార్జిన్ ఉంటది అన్ని బ్లౌజెస్ కి, లోపట్ ఇన్సైడ్ 2 ఇంచెస్ మార్జిన్ ఉంటది. మనం ఎక్కువ కూడా చేసుకోవచ్చు, తక్కువ కూడా. సో దాన్ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. సో మరి దీని రేంజ్ ఎలా ఉంటుంది? ఇది 725 రూపీస్. 725. అవునండి. చాలా బాగుందండి. బ్లౌజెస్ లో చాలా వెరైటీస్, అంటే డిజైనర్ శారీస్ మీద కానీ ట్రెడిషనల్ శారీస్ మీద కానీ చాలా మంచి కలెక్షన్ చూపించారు. ధన్యవాదాలు. వెల్కమ్. చూసారు కదా సఖులు, ఇది నాటి మన సఖీ ఫ్యాషన్. మరో చక్కని ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే. స్త్రీలు పనిచేసే చోట తోటి ఉద్యోగులతో కలిసిపోతారు. వారి ఆలోచనలకు, అభిప్రాయాలకు విలువిస్తారు. ముఖ్యంగా అధికారులు చెప్పినట్లు నడుచుకుంటారు. అవసరాన్ని బట్టి వ్యక్తిగత జీవితం కన్నా సంస్థకే ప్రాధాన్యత ఇచ్చేవాళ్లు ఉన్నారు. అందువల్లే నేడు పురుషులతో పోలిస్తే కార్పొరేట్ ఉద్యోగాల్లో, చదువుల్లో మహిళలు ముందు వరుసలో ఉంటున్నారు. బిజినెస్ స్కూళ్లలో చేరే స్త్రీల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. వీటన్నింటినీ గమనిస్తే రాబోయే రోజుల్లో మహిళలే కార్పొరేట్ రంగాన్ని శాసిస్తారని చెప్పొచ్చు. అంటే చిన్న ఉద్యోగం నుంచి పెద్ద పెద్ద హోదాల్లో కూడా స్త్రీలే ఉంటారన్నమాట. కార్పొరేట్ నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. అర్హతలు, గుణాలు, వ్యక్తిత్వం, సమస్యల పట్ల స్పందించే తీరే మహిళా ఉద్యోగంలోని ప్రత్యేకతలు. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 04023556540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.